హాయ్ అండి. ఈరోజు నేనైతే కిలో చికెన్కి మెజర్మెంట్ తీసుకొని దమ్ బిర్యానీకి అయితే ప్రిపేర్ అవుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు అయితే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ది గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, ధనియాల పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పుదీనా, పెరుగు, నిమ్మకాయ ఒక చెక్క, ఒక గరిట ఆయిల్. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడైతే చికెన్ని ఒక 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కేజీ చికెన్కి నేనైతే కేజీ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఇవి 1 గంట ముందైతే నానబెట్టుకోవాలి. 2 సార్లు నీట్గా కడిగి రైస్ అయితే నానబెట్టుకున్నానండి. దమ్ బిర్యానీ చేసుకోవడానికైతే ఇట్లాంటి వెడల్పుగా ఉన్న పాత్ర అయితేనే బాగుంటుందండి. ఆయిల్ 2 స్పూన్లు, గీ 1.5 స్పూన్ అయితే వేసాను. ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు మనం అయితే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టమైతే ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే జల్లుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల అయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాము. టమాటా కూడా వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం చికెన్ వేసుకుందాము. చికెన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. చికెన్ మగ్గేలోపు మనం బియ్యాన్ని అయితే ఉడికించుకుందామండి. ఉడికేటప్పుడైతే కొంచెం ఆయిల్, రుచికి సరిపడినంత సాల్ట్, మసాలా దినుసులు కొంచెము, కొత్తిమీర, పుదీనా వేసుకొని అయితే చికెన్ ఇలా మగ్గించుకోవాలండి. ఇటువైపు అయితే రైస్ రెడీ అవుతుందండి. రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం రైస్ అంతా. రైస్ ఇలా ఉడకాలి, 70% ఉడకాలండి. పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, గీ వేసుకుందాము. తర్వాత కలర్ నీళ్ళు పోసుకోవాలి. నా దగ్గర అయితే కేసరి లేదండి, అందుకని నేనైతే కొంచెమే కలర్ వాటర్ అయితే వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం మసాలా పొడి జల్లుకోవాలండి. ఇలా జల్లుకోవడం వలన అయితే బిర్యానీ టేస్ట్ పెరుగుతుందండి. లాస్ట్ టచింగ్ అయితే ఇంకా నేను దమ్ పెట్టానండి. మినిమం 45 మినిట్స్ అయితే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఒక స్మాల్ చిట్కా అండి. టైమింగ్ ప్రకారం తెలియలేని వల్ల అయితే ఎప్పుడైతే ఈ వాటర్ గోరువెచ్చగా అవుతుందో మనకి ఇంకా దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టు అంచనా వస్తుందండి. చిట్కా అయితే నచ్చిందా మీకు? నీళ్ళైతే గోరువెచ్చగా అయిందండి. ఇంకా మనకి దమ్ బిర్యానీ అయిపోయినట్టే. గుమ్మగుమ్మలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తాం. బాగుందా?
బాగుందా? నీకు ఇష్టమని చేశాను. ఓకే, మా పక్కన బాబు వస్తే తనకి కూడా బిర్యానీ పెట్టాను. బాగుంది అంటున్నాడు. బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, ఇదండి మా బిర్యానీ స్టోరీ. అయితే మరి మా బిర్యానీ అయితే మీకు నచ్చిందా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాబు కూడా వీడియో తీస్తున్నానని వీడియోలోకి వచ్చాడు. హాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.